హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భూమి గుడికి వెళ్ళకుండా గుడిలో కూర్చొని గగన్ కోసం ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి, ఏంటమ్మా భూమి, ఇంకా నువ్వు గుడికి వెళ్ళలేదు, వెళ్ళమ్మా వెళ్ళు అని చెప్తూ ఉంటాడు. అది కాదు మామయ్య, నిజంగా ఆయన నన్ను ప్రేమిస్తున్నారంటారా? ప్రేమ విషయం చెప్పడానికే నన్ను గుడికి రమ్మంటారన్న గ్యారంటీ లేదు కదా. వేరే విషయం ఏదైనా మాట్లాడడానికే రమ్మన్నారేమో మామయ్య, ప్రేమ విషయం కాదేమో మామయ్య అని భూమి చాలా బాధపడుతూ ఉంటుంది. చూడమ్మా, గగన్ గురించి నాకు చాలా బాగా తెలుసు అని కృష్ణప్రసాద్. ఏంటమ్మా, గగన్ గురించి నాకు చాలా బాగా తెలుసు, అది చెప్పడానికే రమ్మంటున్నారు అని భూమి అంటే, అవునమ్మా, నాకు గగన్ గురించి చాలా బాగా తెలుసు. వాడిని నేను అర్థం చేసుకున్నట్టు ఎవరు కూడా ఖచ్చితంగా నేను ప్రేమిస్తున్నానమ్మా. వాడు ప్రేమిస్తున్న విషయం చెప్పడం కోసమే గగన్ నిన్ను గుడికి రమ్మని చెప్పి ఉంటాడు. కాబట్టి నువ్వు ఇంకేమి ఆలోచించకుండా గుడి దగ్గరికి బయలుదేరి వెళ్ళమ్మా, గగన్తో మాట్లాడిరా అమ్మా అని కృష్ణప్రసాద్ ధైర్యం చెప్తాడు. సరే మామయ్య, మీరు ఇంతలా చెప్తున్నారు, ఆయన నన్ను ప్రేమిస్తున్నారు అని నాకు కూడా నమ్మకం వస్తుంది, వెళ్తాను మామయ్య అని భూమి చాలా సంతోషంగా గగన్ని కలవటానికి గుడి దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటే, భూమిని కలవబోతున్నాను, ప్రపోజ్ చేయబోతున్నానని సంతోషంలో గగన్ చాలా బాగా రెడీ అవుతూ ఉంటాడు. ఇక గగన్ అలా రెడీ అవుతూ ఉంటే దువ్వెన తలని దువ్వటం, అద్దిన పౌడర్ అద్దడం ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్లో మనకు వేస్తూ ఉంటారు. గగన్ అలా దువ్వెన తలని దువ్వడం, తర్వాత ఏ షర్ట్ వేసుకోవాలి, ఏ ప్యాంట్ వేసుకోవాలి అని సెలెక్ట్ చేసి మరి వేసుకోవడం, తర్వాత రెడీ అయిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళి నేను అనుకున్నది నెరవేరాలి, నా కోరిక నెరవేరాలి అని కోరుకుంటూ ఉంటే పూర్ణి శారద ఇద్దరు చాలా షాకింగ్గా గగన్ వైపుకు చూస్తూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది అని ఇద్దరు ముఖముఖాలు చూసుకుంటూ ఉంటారు. అలా గగన్ బయలుదేరి కార్ డ్రైవింగ్ చేసుకుంటూ నవ్వుకుంటూ భూమిని తలుచుకుంటూ మురిసిపోతూ వస్తూ ఉంటే, ఇంకోవైపు భూమి కూడా చాలా సంతోషంగా నడుస్తూ వస్తూ ఉంటుంది. మరి గగన్ భూమి ఇద్దరు కూడా గుడిలో కలుసుకుంటే గగన్ తన ప్రేమ విషయాన్ని భూమికి చెబుతాడు అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.